మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 23వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున 4:30 దాటాక జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ముఖ్యంగా నవంబర్ మాసం 23వ తేదీ శనివారం తిథి నాడు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రాశి జాతకులకు సాయంత్రం 4:30 దాటాక ఊహించని కొన్ని విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలున్నాయి. అంటే వారితో కొన్ని గొడవల కారణంగా కావచ్చు, మనస్పర్ధల కారణంగా కావచ్చు, చాలా కాలంగా మీరు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో వారిని కలుసుకోవాలని, వారితో మళ్ళీ మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని మీరు మనసులో అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా చాలా కాలం నుండి మిస్ అయినటువంటి సన్నిహితులను ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలైతే, అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఒక చక్కటి శుభవార్తను అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని విషయాలు జరుగుతాయి. అవి మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయని చెప్పాలి. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపారంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా దీని గురించి అనుకుంటున్నా అమలు చేయలేకపోతున్నారు. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకుంటారు. మీ యొక్క వ్యాపారంలో ఖచ్చితంగా కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతారు. వ్యాపారంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయి. ఒక మంచి డెసిషన్ ని కూడా వ్యాపారానికి సంబంధించి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో కొన్ని ఊహించని విషయాలు అయితే ఈ రోజున దిన ఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు, మీరు నిరీక్షిస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున మీరు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే వినే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. సందేహం వలదు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజున అనుకూలమో. మీ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కాలం కలిసి వచ్చింది. భాగస్వామ్యులను ఎంపిక చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలున్నాయి. కావున పెద్దలతో సంప్రదించండి. ఖచ్చితంగా ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోండి. వ్యాపార భాగస్వామిగా ఎవరినైతే నియమించుకుంటారో వారితో చక్కగా మంచిగా ఉండండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటుతనంతో ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల మీకు మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం మనం చూసినట్లయితే గనక ఇదివరకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈ రోజున పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఈ యొక్క తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అవకతవకలు సరిదిద్దుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి లైఫ్ టర్నింగ్
టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యవసాయ రంగంలో పని చేస్తున్న వారు కూడా జీవితానికి సంబంధించి చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు అనుకూలంగా ఉంది కావున లాభాలు పొందే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశి జీవితంలో కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. శివారాధన మీకు అద్భుత ఫలితాలు ఇస్తుంది. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని స్తోత్ర పారాయణం చేయండి. దుర్గా చాలీసాను పఠించండి. శని భగవానుడికి నెయ్యితో ఈ రోజు దీపాన్ని వెలిగించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.